మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుల జ్యోతిర్లింగ క్షేత్రం మాదిరిగా మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఉజ్జయిని క్షేత్రం ఎంతమంది చూశారండి? అది మన రాజమహేంద్రవరంలో ఉన్న మహాకాళేశ్వర ఆలయం గురించి సమాచారం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది చాలామందికి తెలియని ఒక స్థానికంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం రాజమండ్రి నగరంలోని కొత్తపేట ప్రాంతంలో ఉంది. దీన్ని సాధారణంగా రాజమండ్రి మహాకాళేశ్వర దేవస్థానం లేదా కొత్తపేట మహాకాళేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, ఈ ఆలయం ఇటీవల కాలంలో సుమారు 20-30 సంవత్సరాల క్రితం లేదా అంతకంటే తక్కువ నిర్మించబడింది అంటారు. ఇది ఉజ్జయినిలోని ప్రాచీన జ్యోతిర్లింగం వలె పురాతనమైనది కాదు, కానీ దాని ప్రతిరూపం లేదా అదే పేరుతో ప్రతిష్ఠించబడింది. ఇక్కడ ఆలయ విశిష్టత ఏంటంటే, ఇక్కడ మహాకాళేశ్వరుని ప్రతిష్ఠించారు. సాధారణంగా ఈ ఆలయాలు భక్తులకు ఉజ్జయిని మహాకాళ దర్శన ఫలాన్ని స్థానికంగా అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాయంట. ప్రధాన ఆకర్షణ ఏంటి అంటే, ఉజ్జయినిలో ఉన్నట్టే ఈ ఆలయంలో కూడా భస్మహారతి లేదా శివునికి ప్రత్యేకమైన అలంకార పూజలు నిర్వహించే అవకాశం ఉందట. ఇంకా ఇక్కడ మహాకాళేశ్వరుడితో పాటు ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, పార్వతీదేవి, ఇతర పరివార దేవతలను కూడా పూజించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, అన్న సమారాధనలు జరుగుతాయంట. స్థానిక భక్తులు శివ ఆరాధన కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం చాలా పురాతనమైనది మరియు 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మరి ఈ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఈ ఆలయంలో ఆ పేరుతో అదే రూపంలో నిర్మించబడిన ఆధునిక ఆలయం ఈ ఆలయం. అయితే రాజమండ్రిలోని ఈ ఆలయాన్ని దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహాకాళేశ్వర దేవాలయంగా మరియు రాజమండ్రిని 2వ ఉజ్జయినిగా కూడా గుర్తిస్తున్నారంట. ఈ ఆలయాన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో. త్యాగరాజన్ నగర్, స్టేషన్ రోడ్, రాజమండ్రి. సమీప రైల్వే స్టేషన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి సుమారు 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ దేవాలయాన్ని సుమారు 2 ఎకరాల విస్తీర్ణం నిర్మించారు. పక్కనే శ్మశాన వాటిక కూడా ఉందండి. అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే భస్మహారతి. ఈ ఆలయంలోని ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన ఆకర్షణ భస్మాభిషేకం లేదా భస్మహారతి అంటారంట. అంటే ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతిరోజు ఉదయం ఈ శివయ్యకు భస్మంతో అభిషేకం లేదా హారతి నిర్వహిస్తారంట. ఇది దక్షిణ భారతదేశంలోనే ఈ విధంగా జరిగే మొట్టమొదటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ప్రాకారాలు, రాజగోపురాలు, మండపాలతో చాలా అందంగా కైలాసాన్ని తలపించే విధంగా నిర్మించబడిందండి. ఇక్కడ ముఖ్యంగా మహాకాళేశ్వరుడు, ఆ శివయ్య ఉంటాడు. అయితే దర్శనానికి ఉత్తమ సమయం అయితే శివరాత్రి ఈ ఆలయానికి ప్రధాన పండుగ. కార్తీక, శ్రావణ మాసాలలో కూడా విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ఎందుకంటే చలికాలం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది కదా, దర్శనం మరియు సందర్శనకు అనుకూలమైన కాలం. కాబట్టి ఈ ఆలయాన్ని చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి చూడండి. చాలా చాలా బాగుంది. మేమే చూసిన తర్వాత ఇంత మంచి గుడి ఇన్ని రోజులు ఎందుకు చూడలేదా, ఎందుకు మిస్ అయ్యామా అన్నైతే బాగా అనిపించింది. తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. చాలా బాగుంది. ప్రతిదీ కూడా చూస్తూ ఉంటే ఎంత అందంగా కట్టారంటే నిజంగా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి గుడిని మన ఆంధ్రాలో, అది కూడా రాజమహేంద్రవరం అంటే మిడిల్, మనకి ఏంటంటే మొత్తం విజయవాడ, వైజాగ్కి మధ్యలో చక్కగా ఎవరైనా రావచ్చు చుట్టుపక్కల నుంచి కూడా అన్నట్టుగా. రాజమండ్రి స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ అయినా చక్కగా గోదావరి దగ్గరికి వెళ్ళి చక్కగా స్నానాలు చేసుకొని అక్కడ గోదావరి దగ్గర గట్టు దగ్గర ఉన్నటువంటి గుళ్ళని చూసుకొని అక్కడ నుంచి ఆటో ఎక్కిపోతే 20 రూపీస్ తీసుకుంటారు, అంతేనండి. అక్కడ నుంచే చక్కగా అలా లైన్గా గుళ్ళు చూసుకొని రావచ్చు. చాలా చాలా బాగుందండి. ఎప్పుడు వీలు కుదిరితే ఒకసారి వెళ్ళి చూసిరండి. చాలా సంతోషంగా చక్కగా అన్నీ చూసి రావచ్చు. చాలా చాలా బాగుంది గుడి అయితే. ఈ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 గంటల నుంచి 12:30 వరకు ఉంటుందంట.
మళ్ళీ సాయంకాలం 4 గంటల నుంచి 8:30 వరకు ఉంటుందట. అయితే భస్మహారతి అన్నాం కదండి, లేదంటే అభిషేకం అన్నాం కదా, 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు చేస్తారట. ఆ లోపు మాకు అవ్వలేదు, తర్వాత వెళ్ళాము మేము 6:40కి 6:45 అలాగ వెళ్ళాము. అప్పుడు పాలాభిషేకం చేసుకొని చక్కగా దర్శనం చేసుకొని గుడి అంతా చూసి వచ్చాము. ఎంత బాగుందంటే ఈ రంగులు కానీ అసలు ఆ గోపురాలు అన్నిటి సపరేట్గా ఉన్నాయండి. అంటే ఒక్కొక్క గుడిలాగే ఉంది సపరేట్, అంటే అన్ని దేవుళ్ళకి కూడా కలిపి కాకుండా ఏ దేవుడికి ఆ దేవుడి గోపురం కట్టి లేకపోతే ఎంత అందంగా కట్టారంటే చాలా కళ్ళకి, నిజంగా నా కళ్ళకి ఎంత పండుగలాగా ఉందంటే, మంచి టెంపుల్ని మనం దగ్గరలో కట్టినందుకు చాలా గ్రేట్ అతను. కాబట్టి దగ్గరలో ఎవరుంటే వాళ్ళు తప్పకుండా చూడడానికి అయితే వెళ్ళండి. ఈ గుడిని కట్టిన వాళ్ళంట రోటరీ సంస్థ వైవి సుబ్బారెడ్డి గారు, టీటీడీ చైర్మన్ అతను, ఇతనేనండి కట్టారంట. కానీ చాలా బాగా కట్టారు. తప్పకుండా దర్శనం చేసుకోండి. గుడి మాత్రాన ఎక్సలెంట్, అసలు చూస్తున్నంతసేపు ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్కరు వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే మన ఆంధ్రాలో ఉన్నటువంటి దగ్గరే కదా, అందరికీ చక్కగా ట్రైన్ ఫెసిలిటీ ఉంది. లోపల కూడా కాదు, చక్కగా రాజమండ్రి దిగిపోయి అక్కడ నుంచి 1 కిలోమీటర్ కాబట్టి చక్కగా స్నానం చేసుకొని తెల్లవారు వెళ్ళిపోతే, అదే ఉదయం 6:30, 7 వెళ్తే చక్కగా అన్నీ చూసుకొని మళ్ళీ 9:30 కల్లా కొంచెం ముందుకు వచ్చేస్తారనుకోండి, కొంచెం నడుచుకుంటూ అలా వచ్చేస్తే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్కి కొంచెం ఆపోజిట్లోనే అక్కడ మేము టిఫిన్ చేసాము. అక్కడ కూడా చక్కగా మనకి టిఫిన్ కూడా బాగుంటుంది. అలా మీకు ఒక రోజంతా అలా ప్లాన్ చేసుకోండి. ఇంకా గుళ్ళు చాలా ఉన్నాయి కానీ మాకు చూడడానికి టైం సరిపోలేదు. సరే, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.